రవిప్రకాష్ గారు సంచలనాత్మకమైన సందర్భంలో తెర ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా మొన్న ఏదైతే ఆంధ్రాలో జగన్ పని అయిపోయింది, అంచనా ప్రకారం చూస్తే 150కి పైగా సీట్లు కూటమికి వస్తాయి అన్నటువంటి లెక్క కట్టడం, ఆ తర్వాతన అది ఘన విజయం కావడం, 164 సీట్లు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సాధించడం, ఈ ఇంపాక్ట్స్తో ఆయన మీద మళ్ళీ మరొకసారి బలమైనటువంటిది, ఒకప్పుడు టీవీ9ని హల్చల్ చేయించినటువంటి వ్యక్తిగా ఆయనకు ఉన్నటువంటి పేరు మరొకసారి అందరికి గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఆయన మళ్ళీ మరొకసారి తెర ముందుకు వచ్చి బీఆర్ఎస్ బీజేపీ విలీనపు ప్రతిపాదన జరిగిపోతోంది అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక వీడియో చేయటం, అది బాగా వైరల్ అవ్వడం. నేను దాని గురించి ప్రస్తావించాను. భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందించట్లేదు, బీఆర్ఎస్ ఎందుకు స్పందించట్లేదు అంటే తెర వెనకాల ఏమన్నా జరుగుతుందా అని కొంతమంది బీజేపీ వాళ్ళని అడిగితే కూడా మాకైతే అట్లాంటి ప్రతిపాదన ఉన్నట్టు తెలియదు అని కూడా తెలంగాణకు సంబంధించిన బీజేపీ నాయకులు చెప్పారు. మరి బీఆర్ఎస్ నోరు మీద పట్టలేదంటే ఏం జరుగుతుంది? ఎందుకంటే బీజేపీ వాళ్ళకి వచ్చేటికి అధిష్టానం వాళ్ళు ఏమైనా చేస్తున్నారో మనకెందుకు లేని వాళ్ళు నోరు మీద పడరు. మరి బీఆర్ఎస్ ఏం చేస్తుంది? ఎందుకంటే వాళ్ళ పార్టీని విలీనం అంటే ఓ రకంగా వాళ్ళ అస్తిత్వాన్ని తీసేసినట్టుగా అని అనుకుంటుంటే కేటీఆర్ స్పందించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.